దేవుని యొక్క మాటల మీదే మీరు మనసు ఉంచాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. బైబిల్ వాక్యంలో నుండి జేమ్స్ యాకోబు పత్రిక చాప్టర్ 1, పేతురు రాసిన మొదటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈ 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని మనము అక్కడ చదువుతున్నాం. దేవుని బిడ్డలు ప్రభువుని పోలి నడవలసిన బాధ్యత ఉంది. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. దేవుని బిడ్డలకి దేవుని పోలిక రావాలి, సంపూర్ణులుగా మార్చబడాలి, ప్రభు రాకడకి సిద్ధపడాలి. ఆ ప్రభు రాకడలో రెప్పపాటున ప్రభుని ఎదుర్కోవాలి. ఈ విధమైన లక్ష్యముతో దేవుని సంఘము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అయితే పలు సమయాలలో మనకు కలిగే కొన్ని శోధనలు వచ్చినప్పుడు చాలామంది దేవుని పిల్లలు ఆ శోధనలలో భయపడిపోయి కలవరపడిపోయి ఆ శోధనలు తట్టుకోలేక రకరకాలైన చింతలకి దిగుళ్ళకి గురవుతున్నారు. దేవుడు శోధన దేవుని బిడ్డలకి ఎందుకు కలుగు చేస్తున్నాడు? శోధనల వలన ఏమి నేర్పాలనుకుంటున్నాడు? శోధన వలన ఏమి ఇవ్వబోతున్నాడు సంఘానికి? శోధనల వలన ఏమి తెలియపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. శోధనలు దేవుని బిడ్డలకి దేవుడు కలుగు చేయడానికి గల కారణాలు 7 ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 7 కారణాలతో దేవుడు దేవుని పిల్లలకి శోధనలు కొన్ని కలుగు చేస్తాడు. ఈ శోధనలు కీడుకా లేక మేలుక అంటే మేలుకే. దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు. ఆయన బిడ్డలకి ఎప్పుడు ఆయన కీడు చేయడు. అయితే కొన్ని శోధనలలో తట్టుకోలేక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో అని చాలామంది దేవుని మీద నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. నప్రీతిని బిడ్డారా, అలా కాక వాక్య పరంపరలో వాక్య విధానంలో దేవుడు ఈ శోధనలు ఎందుకు కలుగు చేస్తున్నాడు అనే మాటలు మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుడు శోధనలు కలుగు చేయటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విశ్వాసాన్ని బలపరచడానికి. దేనికి చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చదివితే వాక్యం చెప్తుంది అక్కడ. చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. ఒకరు చదవండి. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. అంతే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ చూడండి, శోధనలు దేవుడు మనకి కలుగు చేయటానికి కలిగిన కారణంలో
ఒకటి మన విశ్వాసాన్ని దేవుడు బలపరచటానికి. ఇప్పుడు ఏ శోధన రాకపోతే మన విశ్వాసం ఎలా బలపడిద్ది? ఏ శోధన రాకపోతే ఆ శోధనలో మనం ఎలా నిలబడగలము అంటే ఇదిగో వాక్యం చెప్తుంది, విశ్వాసమును అభివృద్ధి చేయటానికి. హల్లెలూయా. రోమపత్రిక 3వ అధ్యాయం చదవండి ఒకసారి. రోమపత్రికలో దానికి సరైన ఆన్సర్ అనేది అక్కడ గమనిస్తాం. దేవుడు అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు. 3 కాదు 4వ అధ్యాయం. ఈ వాగ్దానాలలో ప్రధానమైన వాగ్దానం ఏంటంటే నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి వయసు ఇంచుమించు 75 సంవత్సరములు. అది నెరవేర్పు కలగటానికి చాలా టైం పట్టింది. 19వ వాక్యం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూడండి, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అది చూసారా, విశ్వాసం వలన ఏం పొందాడట? బలం పొందాను. ఇప్పుడు 75 వయసులో నీకు సంతానం ఇస్తానని చెప్పిన మహాదేవుడు 76వ సంవత్సరంలో ఆ వాగ్దానం నెరవేరిస్తే దేవుడు చెప్పాడు, జరిగిందని ప్రజలు దేవుని గణపరుస్తారు. నిజంగా దేవుని వాగ్దానం పొందిన ఆ అర్హత నీకు దక్కిందని ఇతన్ని గౌరవిస్తారు. అయితే 76వ సంవత్సరంలో అది జరగల, 77లో జరగల, 80 జరగల, అలాగే ఇంకా 90 జరగల. ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతమంది అతన్ని ఎన్ని రకాల మాటలతో శోధించి ఉంటారు, ఎంత శోధన ఎదుర్కొని ఉంటాడు, ఎంత అవమానాలకు గురై ఉంటాడు, ఎంత నిందాస్పదానికి గురై ఉంటాడు, హేళనలకు గురై ఉంటాడు. ఆయనను అవన్నీ పట్టించుకోలేదు. శోధన సహించాడు, శోధనలో నిలబడ్డాడు. చివరికి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యాన్ని నిర్ణయ కాలంలో చేశాడు. ఈరోజు నా దేని బిడ్డలారా, కొన్ని దేవుని దగ్గర మనం ఆశపడతాం. దేవుడు కూడా కొన్ని వాగ్దానాలు మనకు చేసినప్పుడు వెంటనే జరగకపోతే మనం వాళ్ళకి ఇలా చెప్పుకుంటాం, దేవుడు నాకు అది ఇస్తానన్నాడు, ఇది ఇస్తానన్నాడని. ఆ ఇస్తానన్నాడు అనే మాట చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. ఎందుకని? అబ్బా నువ్వు ఆ స్థాయిలో ఉండటానికి అసలు అర్హుడివేనా? నీ పొజిషన్ ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ పని ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నువ్వు చెప్పిన స్థాయికి ఎన్ని తగునా అంటే దాన్ని ఏమంటారు, పొంతన లేని సమాధానాలు మాట్లాడుతున్నావని రకరకాలుగా బాధ పెడతారు. కానీ విశ్వాసముతో ఎదురు చూడాలి. అలాంటప్పుడు నేను స్తోత్ర, నాకు మాట ఇచ్చిన వాడు హీఈస్ నాట్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ పవర్ఫుల్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన సాధారణమైన మనిషి కాదు మాట తప్పడానికి. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా సాధ్యపరచగలడు. ఈ శోధనలు నన్నేమి చేయలేవు. ఈ శోధనలలో నా విశ్వాసం అంతకంతకు ఏమవుతుంది? బలపడతామంది. దాని స్తోత్రం కలుగునగాక. అంటే ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఒకరోజు కనిపెట్టి ఆగిపోయేది కాదు, 1 సంవత్సరం కనిపెట్టి ఆగిపోయేది కాదు, 10 ఏళ్ళు కనిపెట్టి ఆగిపోయేది కాదు, 20 ఏళ్ళు కనిపెట్టి ఆగిపోయేది కాదు. దగ్గర 25 ఏళ్ళు కనిపెట్టాడు. అసలు ప్రభు కార్యం చేసేదాకా ఎదురు చూస్తానే ఉన్నాడు, ఎప్పుడు ఇస్తాడని. అప్పటిదాకా అతని విశ్వాసం అనే జనరేటర్ పనిచేసిందంటే అది బలమైన విశ్వాసమా కాదా? ఈ రోజున ఏదైనా చెప్పారు, ఏంది ఇంకా చేయలే, ఏంది జరగలేదు. ఈ వారంలో విజయవాడ అవతల నుండి, విజయవాడ టౌన్ నుండి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. చాతబడి కేసు అయితే
వచ్చిన దగ్గర నుండి మాకు ఎప్పుడు తగ్గిద్దయ్యా, ఎప్పుడు తగ్గిద్దని తొందర. దాని స్తోత్రం. ఎప్పుడు తగ్గిద్దయ్యా అని దేవుడు అతని గురించి అన్నీ బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు? ప్రార్థన చేస్తున్నా అతని మెడకి ఒక తాడేసి లాగినప్పుడు అతను టక్కన తప్పించుకొని పరిగెత్తినట్టుగా దేవుడు దర్శనం చూపిస్తే నేను ఈ విషయం చెప్పాను. నువ్వు ఎక్కడైనా ఒంటరిగా పోతున్నప్పుడు, ఏదైనా బండి మీద వెళ్తున్నప్పుడు కానీ ఒంటరికి వెళ్తున్నప్పుడు కానీ నువ్వు పడిపోయి భయపడి పరిగెత్తినట్టు ఏదన్నా నీకు ఉందా అంటే, అదేనయ్యా జరిగింది. ఒకరోజు 12 గంటలప్పుడు నేను వస్తున్నాను బైక్ వేసుకొని, ఒక చోట పడిపోయాను. ఆ బండి ఆడ పడేసి పరుగున పరిగెత్తాను. ఒకవేళ అక్కడే కాని ఉంటే ఆ శక్తి నిన్ను మింగేసేదే ఖచ్చితంగా. అదేనా స్తోత్రం. ఆ రోజు నుండి అతను నలుగుతూ ఉన్నాడు. అతను చెప్పకముందే దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. అవన్నీ చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగింది. అంతవరకు ఓకే. కానీ వాళ్ళ తొందరపాటు చూడండి, అయ్యా ఇంకెప్పుడు తగ్గిద్దని. అంటే దేవుడు కార్యము చేసేంతవరకు ఎదురు చూసే విశ్వాసం వారికి ఈరోజు తొందర ఎక్కువ. అంటే అంత విశ్వాసం వాళ్ళకి లేదంటే అంత బలమైనది కాదు. బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తులు అబ్రహాములాగా దేవుడు ఎంత కాలానికి ఆయన కార్యం చేసిన ఎదురు చూపులు చూస్తూనే ఉండాలి. ఎందుకు దేవుడు శోధనలు కలుగు చేస్తాడు? ఎందుకు తొందరగా కార్యాలు జరిగించడు? ఎందుకు కొంచెం డిలే అవుతుందంటే దీని అంతటా గల మెయిన్ రీజన్ ఏంటి? ఒకటే మన విశ్వాసాన్ని బలపరచటానికి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇలాంటప్పుడు ఎన్నో మాటలు మనం పడాలండి. వీళ్ళు స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, దేవుడు చేస్తానన్నాడు, ఇంకెప్పుడు చేసేది, జరిగిందో జరగదో, ఉట్టిని భ్రమ, ఉట్టిని అమాయకత్వం, ఉట్టిని శాతత్వం, రకరకాలుగా అంటారు లేదా? కానీ ఏదో ఒక రోజు ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, నేను పొందుతాను, మీరు చూస్తారు. ఆ మాటలు హేళనగా ఉంటాయి. దాని స్తోత్రం. ఎందుకు దేవుడు శోధన కలుగు చేస్తాడంటే మన విశ్వాసాన్ని బలపరచడానికి. రెండవది, ఎందుకు దేవుడు మనకు శోధన కలుగు చేస్తాడంటే సెకండ్ పాయింట్, మన దృష్టిని, నా ప్రియమైన బిడ్డలారా, మన దృష్టి కోణాన్ని మార్చడానికి. ఎందుకు చెప్పండి? మన దృష్టి ఇటుంది, కానీ అటు చూడటం అనేది దేవునికి ఇష్టం కాదు. అటు మన కళ్ళు సారించడం అనేది దేవుడికి నచ్చట్లేదు. ఇంకొక వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మైండ్, మన కండ్లు, ఈ ఐస్ అనేది ఆయన వైపు, ఆయన చిత్తమైనటువంటి ఒక దిక్కు వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు కూడా దేవుడు మనకి ఈ శోధనలు కలుగు చేసి మన దృష్టిని సారింపచేస్తాడు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారా? రోమన్స్ చాప్టర్ 8 verse 18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేని స్తోత్రం. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుమని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. చెప్పండి. మనకి దేవుడు ఏమి లేనప్పుడు మన స్థితిని మార్చాడు, మన గతిని మార్చాడు. అర్థమైందా? ఏమి లేని వారికి ఎన్నెన్నో మేలులు చేస్తాడు. అప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడుంటుంది మన మైండ్? మన మైండ్ ఈ పొందిన వాటి మీదే ఉంటుంది. దాని స్తోత్రం. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, నా ఇల్లు ఎట్లా ఉంటుందో, నా ఇల్లు ఎలా ఉందో ఏంటో, అక్కడ పెట్టిన వస్తువులు ఎలా ఉన్నాయో, బీరువా ఎలా ఉందో, ఫ్రిడ్జ్ ఎలా ఉందో, అలాగే బీరువాలో దాచిపెట్టిన డబ్బు ఎలా ఉందో, ఈ లోక సంబంధమైన ఆస్తులు పాస్తులు ఈ విధానములో మనకు దేవుడు ఇస్తే మన మైండ్ అంతా ఎటుపోతుంది? లోక సంబంధంగానే పోతుంది. అవి జరిగేదాకా మాత్రం దేవుడా భగవంతుడు అని దేవుని ఎదుట నమ్మకంగానే ఉంటారు. అన్ని ఇచ్చిన తర్వాత ఇక దేవుడు గుర్తురాడు. ఎట్లాంటి బుద్ధి లేని ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు
ఒక శోధన పంపిస్తాడు. ఎందుకని? నీ మైండ్ అడిపెట్టాలని. ఎటు? అసలు నీకు ఎన్ని ఇచ్చింది ఎందుకు? ఎన్ని ఇచ్చింది ఎందుకు? ఆయన నా మహిమార్థమై ఏదో నువ్వు కొంచెం ప్రశాంతంగా బ్రతకాలని. ఇప్పుడు ఇచ్చిన తర్వాత వీటిని చూసుకుంటూ అటు చూడకుండా దేవుని మర్చిపోయావు అనుకోండి, మరలా ఏదో ఒక దినాన్ని నీ దృష్టి అటు సారించటానికి నీ మైండ్స్ అంటే నీ కళ్ళులు ఈ కను దృష్టి దిశ మార్చటానికి ఒక శోధన కలుగు చేస్తే వాటి వలన నీకు ఏ మేలు జరగకపోగా నువ్వు దుఃఖానికి వేదనకి గురైపోయి ఇన్ని ఉన్నా నాకు మనశ్శాంతి లేదని బాధపడుతూ మరలా ఎక్కడికి వస్తావు? ఇదంటారు చూడు, మరలా మొదటికి వస్తావు. అంటే మొదట ఎప్పుడు స్టార్టింగ్లో నువ్వు ప్రతిదానికి దేవుడి వైపు చూసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎటు చూడాల్సి వస్తుంది? మళ్ళీ అటే చూడాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు డబ్బు లేదు, బ్యాంక్ నిండా డబ్బు ఉంది. డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం? పోయి దాన్ని ఏమంటారు, ఏటీఎం కార్డు పెట్టడం, గీకటం లాగటం. హల్లెలూయా. ఇప్పుడు నీ మైండ్ ఎటుంది? ఏటీఎం మీద ఉంటుంది, బ్యాంకింగ్ మీద ఉంటుంది. అవి కూడా లేవు అనుకోండి, ఎటు ఉంటుంది? ఎటు? ఆరోగ్యం బాగుందనుకోండి ఇటు, అనారోగ్యం వస్తే పోతావు డాక్టర్ల కాడికి, వాళ్ళ వల్ల కూడా కాకపోతే ఇటు చూస్తావు. ఇక అప్పుడప్పుడు మన దృష్టిని మరలించడానికి దేవుడు కొన్ని శోధనల్ని పెడతాడు. అది మన మంచికే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అటా ఇటా ఇటు నీ దృష్టి. అలాంటప్పుడు దేవుడు నా ప్రియమైన బిడ్డలారా మనల్ని గమనిస్తుంటాడు. ఈ శోధన కలుగు చేశాను కదా, ఈ శోధన కాలంలో నా కుమారుడు లేక నా కుమార్తె నా వైపు చూస్తారా, లోకం వైపు చూస్తారా? నా వైపు చూస్తారా, మనుషుల వైపు చూస్తారా? నా వైపు చూస్తారా, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యముల వైపు చూస్తారని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధన కాలంలో మనం ఇటే కనిపెట్టాలి. ఎటు? అటే. నిన్నే చూచుచున్నాను, నా విన్నపాలు విన్నవించుచున్నాను, నా సహాయకా నమ్మదగిన వాడా, నా సహాయకా నమ్మదగిన వాడా, కార్యములన్నీ సఫలపరచువాడా, కార్యములన్నీ సఫలపరచువాడా, నిన్నే చూచుచున్నాను, నా విన్నపాలు విన్నవించుచున్నాను. ఆపత్కాలములో నన్ను ఆదుకుందువు, ఆదుకుని దైవమా, ఆపత్కాలములో నన్ను ఆదుకుందువు, నీవు నాకుండగా ఎటు చూసేదా, నీవు నాకుండగా ఎటు చూసేదా,
హల్లెలూయా. మన మైండ్లను ఎప్పుడు ఆయన వైపే చూడాలి. దావీదు అంటాడు, నేను అడవిలో ఉన్న గోడబాతుని పోలి ఉన్నాను అంటాడు. గోడబాతుల యొక్క వాటి లక్షణం ఏంటంటే అక్కడక్కడ, నేను అడవిలో లోని గోడ హల్లెలూయా, అక్కడక్కడ ఉన్నటువంటి సెలయేర్లు ఉంటాయి. హల్లెలూయా. వాటర్ ఫాల్స్ అని అక్కడక్కడ ఉంటాయి చూడండి. అలాంటి ఏరియాలో ఈ గోడబాతులు ఎక్కువ కనపడతాయి. ఆ సెలయేర్ల నుండి నీళ్ళు పడతా ఉన్నప్పుడు అవి అక్కడే పొంచి వేసి ఇలా చూస్తూ ఉంటాయి. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? కీర్తన గ్రంథం 101:6 101:6 అంటాడు, నేను గోడబాతుని. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. అంటే అర్థం ఏంటి? గోడబాతు సెలయేరు వైపు అలా చూస్తున్నట్టు పైకి ఎప్పుడు నా కన్నులు ఎటు చూస్తున్నాయి? ఆయన వైపే చూస్తున్నాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆయన వైపే చూస్తున్నాను. ఆయన వైపే. ఐ విల్ సీ ఆల్వేస్ అపాన్ ద గాడ్, అపాన్ ద హెవెన్. ఎప్పుడు ఆ పైకి దేవుని వైపు, పరలోకం వైపే చూస్తున్నాను నేను. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనల్ని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళినా మన కళ్ళు అటే ఉండాలి. ఎటు ఉండాలి? కొలస్సీ 3:1 చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. నేను స్తోత్రం కలుగునగాక. ఏమి వెతకాలి? పైన వాటిని ఒకసారి ఎతకండి. పైన ఏమన్నాయో చూడండి, కనపడుతున్నాయా? పైన ఉన్నాయి. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే, నేను చెబుతున్న వాక్యం ఎక్కుతుందా అన్నాడంట. అంత ఎక్కింది కానీ తోక బయట ఉంది అన్నాడంట ఒకడు. అంత ఎక్కింది కానీ అంటే అర్థం ఏంటి? వాడు ఇటు చూస్తున్నాడు, రేగులు గిల్లు చూస్తూ ఉన్నాడు. తల నడు మొత్తం లోనపోయింది, తోక మాత్రం బయటికి పోయింది ఎలుక. వాడు పైకి చూడమండి, నేను పైకే చూస్తున్నాను అంటున్నాడంట. పైన ఏముంది? ఈ పైకి కాదు చూడాల్సింది, ఆ పైకి. ఏ పైకి? నేను క్రీస్తుతో, చదవండి అక్కడ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూసారా? పైనున్న వాటినే వెదకండి, అక్కడ యేసు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే, ఎవడైనను జయించిన వాడు నేను నా తండ్రి సింహాసనమును అధిష్ఠించిన రీతిగా జయించిన వాడు నా సింహాసనంలో కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైన ఎతకట్లా, ఇప్పుడు పైన ఎతకట్లా. దైవ సన్నిధికి వచ్చినప్పుడు పైన అంటే అయ్యి రాట్లా గుర్తు. అయ్యా పరలోక రాజ్యం ఏం చేస్తే వెళ్తాం? పరలోక రాజ్యం వెళ్ళాలంటే మేము ఎలా బ్రతకాలి? ఈ అడగట్లా. మందిరాలకు వచ్చినప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైతే పాస్టర్ గారు పెళ్ళి కొరకు ప్రార్థన చేయండి, చదువుకున్నారు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి, పొలాలు వేసే పొలాల కొరకు ప్రార్థన చేయండి. ఏ కాడికి భూ సంబంధమైన వాటి మీదే దృష్టి. మన దృష్టి అసలు ఎటు ఉండాలంట? పైనున్న వాటి కొరకే, పరలోకం కొరకే. ఈరోజు నీ మనోనేత్రాలు తెరవబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు మన కళ్ళు పొడి చేస్తే ఈ లోకమనే చీకటే మనకు కనపడుద్ది. ఆ పైనవి మనకు కనపడవు. మనం ఎప్పుడు మనకివ్వబోయే ఆ రాజ్యమును, మనల్ని అక్కడ తీసుకెళ్ళి ఆ దేవుణ్ణి ఎప్పుడు చూస్తూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము స్థిరమైనది కాదు. మనం పరదేశులము, యాత్రికులం. వీఆర్ ఫారినర్స్ ఇన్ ద వరల్డ్. ఫారినర్స్ మనం ఈ లోకంలో పరదేశులం. అర్థమైందా? ఒక టూరిస్టులం అన్నమాట, యాత్రికులం మనం అంతే.
మన కళ్ళు అక్కడ ఉండాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తుతో కూడా మీరు లేపబడితే. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఎందుకు పండేస్తారు తెలుసా మీకు? ఎందుకు పండేస్తారు? అసలు పండేసేది ఎవరన్నా తెలుసా? అట్లా శవాన్ని బొందల గడ్డలో బొంద తీసి శవాన్ని ఇట్లా పండేస్తారు. కానీ ఈ బాప్తిస్మము మరొక అర్థం ఏంటంటే, ఇట్లా పండేసి దైవ సేవకుడు మళ్ళీ ఎందుకు లేపుతున్నాడంటే, పాపములో చచ్చిపోయావు, క్రీస్తులో బ్రతుకుతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పాతవి ద కంప్లీటెడ్ ద ఓల్డ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మొత్తం పాతం ఏమైపోయినాయి? గతించిపోయాయి. కంప్లీటెడ్. ఏం స్టార్ట్ అయినాయి? ద స్టార్టెడ్ న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కొత్త విషయాలు మన జీవితంలో ప్రారంభమవుతున్నాయి. కాదు నీ బాప్తిసం పొందిన అదిగో ఆ పాత వాడి దగ్గరికి వెళ్తానంటే అర్థం ఏంటి? నీ దృష్టి ఇంకా అటు లేదు, నీ దృష్టి సరికాలేదు. సంసన్ నాజీరు చేయబడ్డవాడిని అన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ పోయినా అక్కడ పోయి దెలీలాని చూశాను, ఎక్కడ పోయి ఫిలిష్తీయుల కుమార్తెను చూశాను, అక్కడ వేషను చూశాను. సాంసోను కళ్ళు ఏ కాడికి ఇవే చూస్తున్నాయి. అసలు ఏం చూడాలి ఆయన కళ్ళు? ఆయన్ని కదా చూడాల్సింది. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమను కదా చూడాల్సింది. దాని స్తోత్రం కలుగును గాక. నీదు మహిమను చూచుచు పరవశించి పాడేదా యేసయ్య, నీదు ముఖమును పరవశించి
రమా బాబా యేసయ్యా చేతుల్లో పైకి నీదు ముఖము చూ పరవశించి పాడేదా. మరొక్కసారి యేసయ్యా నీదు ముఖము చూ పరవశించి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాయి మన ప్రాణాలు, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాయి మనసులు, ఈ హృదయం. సర్వకృపానిధి సంపదల మనం క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని మనం ఎతకాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. పలు సందర్భాల్లో సాతానుడి భూ సంబంధమైన వెతికేటట్టు ఒక అజ్ఞానం అనే ముసుగులో మాయలో మనల్ని బంధించి వేస్తున్నాడు. అప్పుడు పైనున్నవి అర్థం కావట్లా. ఈ లోకమైనవి, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతమైనవి, ఇవి శాశ్వతం కాదండి, అవి శాశ్వతమైనవి. దేవుని బిడలు అక్షయత, అక్షయ మహిమ, వాడబారని స్వాస్థ్యమును ఆ పరలోకమందు పొందబోతున్నారు గనక అటుండాల దృష్టి. కాళ్ళు కింద, కళ్ళు పైన ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, ఈ లోకములో నా కాళ్ళు కింద ఉన్నాయి, కళ్ళు పైన ఉన్నాయి, అట్టే చూస్తుంది నా కళ్ళు. అందుకని దావీదు అంటున్నాడు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, గొప్ప రాజుగా తన ప్రజల మీద అధికారిగా దేవుడు చేసిన, నా కాళ్ళు కింద, నా కళ్ళు పైన ఉన్నాయి. ఈ రోజున ఆ స్థాయికి మీరు వచ్చారా లేదన్నది ప్రార్థన చేసుకోండి. అర్థమైందా? ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. నీ దృష్టి మరల్చడానికి అప్పుడప్పుడు శోధనలు కలుగు చేస్తాడు దేవుడు. అప్పుడు ధైర్యంగా నిలబడాలి ప్రభువులు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మూడోది, నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5:41. 5:41 చదవండి ఒకసారి.
నా నామము కొరకు ఆ. అవమానము పొందుటకు ఆ. పాత్రులని ఎంచబడినందున ఆ. వారు సంతోషించుచు. అది మూడోది, మనము ఎవరము అన్నది తెలియపరచడానికి మనకు ఒక పబ్లిక్ టెస్టిమనీ, ఒక పబ్లిక్ సాక్ష్యం, ఒక పబ్లిక్లో గుర్తింపు, ఒక ధృవీకరణ జరగటానికి దేవుడు మనకు శోధనలు కలుగు చేస్తాడు. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ బిలీవర్, ఐఎమ్ పాస్టర్, రెవరెండ్, డాక్టర్, సో ఏదేదో చెప్తా ఉంటారు. అసలు నువ్వు క్రైస్తవుడవా కాదా చెప్పుకుంటే సరిపోయిందా? క్రైస్తవుడు అయితే అక్కడ వాళ్ళు చూడండి, ఇంకోసారి చదువు. ఆ నామము కొరకు నా నామము కొరకు అవమానము పొందుటకు అవమానపరచబడిన పాత్రులని ఎంచబడినందున. ఆ నామము కొరకు అవమానపరచబడటానికి మేమేమయ్యామండి? ఒక విజిబిలిటీ, ఒక అర్హత, ఒక యోగ్యత పొందాం మేము. ప్రభు నిమిత్తం శ్రమలు వస్తాయి, భరిస్తావా? నిందలు వస్తాయి, భరిస్తావా? అవమానం వస్తాయి, భరిస్తావా? కులములో నుండి, మతములో నుండి, ప్రాంతంలో నుండి, సమాజంలో నుండి, ఒక కమ్యూనిటీలో నుండి కూడా నిన్ను ఏం చేస్తారు? వెలివేస్తారు. క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలను మేము భరించడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? అక్కడ ఏమని రాయబడిందండి? అర్హులుగా మార్చాడు. దేవుని కొరకు శ్రమలు అనుభవించడం కూడా ఒక అర్హత. ఆ మధ్య ఎక్కడో ఒక అన్యుల సాంప్రదాయంలో ఒక ఊరేగింపు జరుగుతుంది. ఒక దేవత గుడి దగ్గర వాళ్ళు ఈ సూదులు, వాటిని ఏమంటారంటే దబ్బలాలతో ఒళ్ళును పొడుచుకొని ఆ దబ్బలాలకి ఏదో తాళ్ళు కట్టుకొని ఆ రథాన్ని ఆ బండ్లు ఇంట్లో లాక్కబోతున్నప్పుడు నిజంగా ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది చూడండి. పొట్టకాడు కూడా పొడిచి ఆ ఒక తాళ్ళలాగా ఏమంటారంటే ఇట్ట అది కట్టేసి ఇట్ట వేలాడదీస్తున్నారు క్రేన్ మీద. అంటే పూర్తిగా ఇప్పుడు ఆ దిగినటువంటి ఆ దబ్బలం మీద శరీరం మొత్తం ఆధారపడితే వాళ్ళు ఏమనుకుంటారు? మా దేవుని కొరకు మేము ఇంత నొప్పిని భరిస్తున్నాం, మా దేవునికి ఇది ఒకవేళ సంతోషమేమో అని. వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయకూడదు, అర్థమైందా? కాంట్రవర్సీస్ కాదు ఇక్కడ. అంటే వాళ్ళ నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళకున్న భక్తి, అది ఆ నమ్మకం. నిజదేవుని ఆరాధిస్తున్న మనకి ఎన్ని శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు వచ్చినా నా ప్రియమైన బిడ్డలారా, భరించటానికి మనము యోగ్యులుగా ఎంచబడ్డాము. ఆ అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లు చెప్పండి గట్టిగా. అప్పుడే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. ఈ వారంలో నేను ఒక ప్రాంతం వెళ్ళి వస్తున్నాను. ఒక అతను నాకు, అంటే నేను నైట్ పూట కారు నడుపుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఎదురు లైట్ వేసాడు. నేను అర్థం తీసున్నా. అతని నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని బండబూతులు తిట్టాడు. నేను దేవుని స్తోత్రం. అవి మామూలు మాటలు కాదు, చాలా గలీజ్ మాటలు. ఇక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు అన్న కొద్ది బండి ఆపు అన్నారు. దేవుని స్తోత్రం. అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియదు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని. నేను నవ్వుతూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మన వాళ్ళలోన ఏమన్నారు తెలుసా? కారులో కూర్చున్నాడు. మాకైతే రక్తం ఉడిగిపోతుంది అన్నవాడు అన్న మాటలకి మీరు ఎంత మౌనంగా ఉన్నారంటే, నేను ఒక విషయం చెప్పాను వాళ్ళకి, మౌనంగా లేము. నా పూర్వపు సాక్ష్యం మీకు తెలియదు. దేని స్తోత్రం. హల్లెలూయా. నేను పెరిగింది బెంగళూరు సిటీ, అర్థమైందా? మా రౌడీ షీటర్ పేరు భాస్కర్ రెడ్డి, హుసూర్ ఏరియా. అతని పేరు చెబితేనే గజగజ ఉనిగిపోయే ఏరియాలు అయ్యి. అలాంటి రౌడీ బ్యాచ్లో ఉండి వచ్చిన వాళ్ళం ఎంత పౌరుషాలు ఉంటాయి మాకు. ఈరోజు దేవుడు అన్నిటిని ఏం చేశాడు? తొలగించి చంపేశాడు. హల్లెలూయా. అతను నన్ను తిట్టిన నాకేం బాధ లేదు. నాకు లేని నొప్పి మీకు ఎందుకులే, పదండి అన్న. గట్టిగా చెప్పండి. క్రీస్తు నిమిత్తం కొన్నిసార్లు నిందలు, దోషంలో అవమానాలు కూడా భరించాలి. అవి మన ముందుకు పంపించేది కూడా దేవుడే. భరిస్తాడా? భరించడా? అసలు ఆ మాటలు మీరు ఉంటే నిజంగా హల్లెలూయా. మన చిన్నవాడు కానీ ఉంటే ఖచ్చితంగా కత్తికోటలో తీసుకునేవాడే. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అది మన పరీక్షగా పెట్టాడని ఆత్మీయ జ్ఞానంతో ఆలోచించడం అనేది ఒక పెద్ద టాస్క్ అది. కానీ అప్పుడు మన హృదయంలో ఉండి వచ్చేది ఏంటి?
శరీర సంబంధమైన ఆలోచనలు, ఆ ఉద్రేకాలు, ఈ ఉప్పొంగులే కలుగుతూ ఉంటాయి, కానీ ఆత్మీయంగా నిలబడి ఆలోచించలేము. కొన్నిసార్లు అట్లాంటివి కూడా భరించటానికి. అందుకే పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, ఇందాక చదివారు ఫస్ట్ స్టార్టింగ్, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టే దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల. బాధ ఏంటంటే చెప్పండి, ఎక్కడ? మొదటి పేతురు 4:16. అది అండర్లైన్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు మీరు చదివితే మంచిది. అది ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. గట్టిగా చెప్పండి. మీరెవరండి? మీరెవరు? మీరేం చెప్పండి. మీరెవరండి? ఆన్సర్ లేదు. ఎవరు మీరు? హూ ఆర్ యూ? క్రిస్టియన్సా కాదా? అసలు ఏం చెప్పాలో మాకే తెలియట్లేదని అట్లా దికాలపోయి చూస్తున్నారు. భాష రానోడు ఏదైనా భాషలో మాట్లాడితే ఏం చెప్పాలో అర్థం కాక సందిగ్ధంలో ఇలా చూస్తారు చూడండి, అట్లా చూస్తున్నారు. నాకెళ్ళి నేను మాట్లాడి తెలియనా? మనం ఎవరమంటే ఏమని చెప్తున్నారు మీరు? క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? CHRISTAN క్రిస్టియన్. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తు ప్రజలు. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ అనే పదానికి వేరు వేరు అర్థాలు చెప్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, క్రిస్టియన్స్ అంటే ఆ 2 కులాలు అంటారు. నో, క్రీస్తు ప్రజలు. గుర్తుపెట్టుకోండి. క్రిస్టమస్ అన్నా కూడా యేసయ్య పుట్టుక అంటున్నారు, కాదు. CHRIST క్రైస్ట్. మస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు ఆరాధనే కానీ క్రీస్తు బర్ణ కాదు. అది ఆ పదానికి అర్థం. దాని స్తోత్రం. సరే, పుట్టాడు ఏదో అన్నారు, పుట్టింది వాస్తవమే. సరే, ఈ డేట్లు ఈ కాంట్రవర్సీస్ మనకు వద్దు, కానీ దాని అర్థం చెప్తున్నా. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రజలు, అంతే. ఫలానా ఆ కులం ఈ కులం ఆ కులం ఏమి లేదు. ఎవరైనా సరే క్రీస్తుకి ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రిస్టియనే. ఈ మధ్య ఆర్మీలో ఒక పెద్ద ఆయన్ని ఏదో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళమంటే నేను వెళ్ళనని పై అధికారులకు చెప్పినందుకు సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా అతను సస్పెండ్ చేయమని ఏదో చెప్పిందని. విన్నారా ఆ వార్త? అది చెప్పండి గట్టిగా. విన్నారు కదా? అయితే ఇప్పుడు దేవుని నిమిత్తం ఇప్పుడు ఆయన కోల్పోయాడు అది జాబుని. కానీ వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మతం పుచ్చుకున్నావా? మతంలోకి వెళ్ళిపోయావా? క్రైస్తవుడు అయిపోయావా? ఈ మధ్య ఏంటి గొర్రెలు ఏదో చాలా పేర్లు ఉన్నాయండి మనకి. ఇప్పుడు కొండ గొర్రెలు అంట, ఆ గొర్రెలు అంట, ఈ గొర్రెలు అంట, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడనివ్వండి, దేవుని స్తోత్రం. ఎందుకంటే మా వాక్ స్వాతంత్ర్యం అనేది మనకి రాజ్యాంగం ఇచ్చింది. సరే, వాళ్ళు మాట్లాడుతున్నారు, మనోళ్ళు మాట్లాడుతున్నారు. యేసయ్య కూడా చెప్పాడు ఏమని? మనం గొర్రెలమే కదా, నేను గొర్రెలకు మంచి. ఇప్పుడు ఆయన ఎవరు? కాపురు. అయితే మనం ఎవరమే? పానీలే. ఈ పేరు అన్న పెట్టారు, ఇంకా పెద్ద పేర్లు పెట్టకుండా. దేవుని స్తోత్రం. మనం ఎవరమండి? గొర్రెలమే కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము పబ్లిక్గా గుర్తించబడటానికి కొన్ని దేవుడు శోధనలకు గురి చేస్తాడు. అలాంటప్పుడు నువ్వు డేరుగా చెప్పగలిగిన ఒక సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు క్రైస్తవుడు కాదని నా ప్రియమైన బిడ్డలారా, పబ్లిక్ని క్వశ్చన్ వేసినప్పుడు నిర్భయంతరంగా ఐ యామ్ క్రిస్టియన్, ఐ యామ్ పాస్టర్, ఐ యామ్ బిలీవర్ అని చెప్పుకునే ఆ గుండె ధైర్యము నీకుందా లేదా అని దేవుడు అప్పుడప్పుడు ఏం కలుగు చేస్తాడు? శోధనలు కలుగు చేస్తాడు. అలాంటప్పుడు డేరుగా నిలబడాలి. నీ క్రైస్తవుండండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పదానికి సమాజంలో విలువ లేకపోవచ్చేమో, ఆ పదానికి పెద్ద గౌరవాలు గంటలు రాకపోవచ్చు. కొన్ని ఏదంటారు చూడండి, గవర్నమెంట్ ద్వారా వచ్చే కొన్ని బీమాలు ఇట్లాంటివి పోవచ్చు. పోతే పోనివ్వండి. ఎందుకనంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్పదని ఎంచుకున్నాడంట. ఎవరు? మోషే. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. క్రీస్తు నిమిత్తం
ఈ రోజున చాలామంది రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. వద్దండి, ప్రభు రాకడ దగ్గర పడుతుంది. క్రైస్తవుడు అయినందుకు గొప్పగా చెప్పుకో. హల్లెలూయా. 11వ అధ్యాయంలో రాయబడింది చూడండి, క్రీస్తు నిమిత్తం 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చేతుల పైకి ఎత్తి గడగలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటాడు చూడండి అక్కడ. అంటే క్రీస్తు కొరకు నిందే. మీకు ఒక చరిత్ర చెప్పాలి. మోషే జమ్ముపెట్టులో దొరికాడు, మనందరికీ తెలుసు. ఈ జమ్ముపెట్టులో మోషే ఉన్నప్పుడు రాజకుమారి స్నానానికి వచ్చింది నైల్ నది దగ్గరికి. ఇక్కడ పిల్లోడు జమ్ముపెట్టులోని కేకలేస్తున్నాడు. చిన్నపిల్లలు కేకలేస్తారు కదా. ఎవరో ఇక్కడ పసిబిడ్డ ఏడుస్తున్నాడు అని చెలికత్తెల్ని పంపిస్తే ఒక బిడ్డ జమ్ముపెట్టులో ఉన్నాడమ్మా అని వాళ్ళు తెలియపరిచినప్పుడు తన కొరకు ఆ పిల్లవాడిని పెంచమని దాదీగా తన సొంత తల్లికే అప్పగించడం జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఇది హిస్టరీ, బైబిల్ ఎక్కడుందని చెప్పమంటే నేను చెప్పను, హిస్టరీ చెప్తున్నా. ఇది కొంత ఉంది హిస్టరీ, ఇంకొంత చరిత్ర ఉంది, అది కూడా చెప్తాను మీకు. మోషే పెద్దవాడైనప్పుడు నా ప్రియమైన బిడ్డలారా యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చినప్పుడు ఈ రాజుగారు తండ్రికి మగపిల్లలు లేరు, ఒక్కటే కుమార్తె. ఇప్పుడు మోషే తదనంతరం ఇప్పుడు ఈజిప్టును పరిపాలించాలి. ఎందుకంటే ఆమెకు కూడా పిల్లలు లేరు. ఈ పెంచుకున్న మోషే మాత్రమే ఉన్నాడు. ఈ కాలంలో ఏం జరిగిందంటే నా ప్రియమైన బిడ్డలారా, ఈజిప్టుకి పక్కనే ఉంటుందండి కూషు దేశం అని. నైల్ నది పక్కన కూషు దేశం అంటే ఇథోపియా అంటున్నారు. ఇప్పుడు ఈ ఐథోపియా ప్రజలు చాలా ఎత్తని మనుషులు, నల్లగా ఉంటారు చూడండి, ఆఫ్రికా వాళ్ళే. ఆ రోజులో ఇథోపియా కూసు దేశస్తులు వచ్చి ఈజిప్టులో ఉన్నటువంటి ఈ ధన సంపదలన్నీ కొల్లగొట్టుకొని పోయేవాళ్ళు. దీనికి పరిష్కారంగా ఈ మోషేని ఎరేద్దామని చూశాడు. ఎవరో ఈ ఫరో రాజు ఎరేసి వాళ్ళతో యుద్ధం చేసి కోల్పోయిన అన్నీ నువ్వు తీసుకొని వస్తే నెక్స్ట్ ఈ దేశం మీద నువ్వు రాజు అవుతావు. ఎందుకంటే నాకు మగ పిల్లలు లేరు, ఒక్కతే కూతురు, నా కూతురుకు కూడా పిల్లలు లేరు, కాబట్టి నువ్వే కాబట్టి ఇది అనగానే మోషే ఆ ఛాలెంజ్కి ఒప్పుకొని కూసు దేశానికి నా ప్రియమైన బిడ్డలారా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూసు దేశపు ఒక రాజుగారి కుమార్తె మోషే మీద ఇష్టపడింది. ఇది చరిత్ర. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మోషే మిద్యాను దేశం వెళ్ళి అక్కడ ఇత్రో అనే ఒక యాజకుని కుమార్తెలలో ఒక ఆమెను చేసుకొని పిల్లలను కని మరలా తిరిగి ఈజిప్టుకు వచ్చి తన ప్రజలను తోలుకొని పోతున్నప్పుడు మిరియాము అహరోను ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నామని నిందించారు. చూసారా? నిందించినప్పుడు వాళ్ళ కుష్ఠరోగం వస్తుంది. తెలుసా ఇది బైబిల్లో? హల్లు చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ ఉన్న ఈ స్త్రీ ఎవరో ఇత్రో కూతురు కాదు, ఈయన మొట్టమొదట ముందు భార్య ఆమె. దాని స్తోత్రం. మోషేకి తెలియని రోజుల్లో, అంటే ఈ ఇశ్రాయేలు నా ప్రజలే, ఇక్కడ బానిసలుగా ఉంది నా వారే అని తెలియక ముందు ఈ నైల్ నది పక్కన ఉన్నటువంటి ఇథోపియా దేశంలో ఉన్నటువంటి రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు తెలుసా? ఇప్పుడు ఈ ఇథోపియన్స్ హాము సంతానం వాళ్ళు ఈజిప్ట్ మీదకి వచ్చి ఈజిప్టులో ఉన్నటువంటి సంపదలని కొల్లగొట్టుకొని పోతున్నారు. వాళ్ళ సైన్యం ముందు ఈజిప్టు సైన్యం ఆ దమ్ము సరిపోవట్లేదు. ఇప్పుడు నేను అతను కానీ అల్లుడినైతే ఈ విధమైన గొడవలేమీ జరగవని ముందుగానే పెళ్లి చేసుకున్నాడంట. అదేనా స్తోత్రాలు చెప్పండి. చరిత్ర చెబుతుంది. ముందుగానే పెళ్లి చేసుకున్నాడు.
ముందుగా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మోషే ఏం చేశాడంటే మోషేని చేసుకోవాలని ఆమెకు కూడా అనిపించింది. ఎవరికి? రాజుగారి కుమార్తెకి అనిపిస్తే వీళ్ళిద్దరికి వివాహం చేశాడు ఫరో. వివాహము చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఫరో యొక్క రాజస్థానంలో ఆ కోట ఉంటుంది కదా, కోట స్థానంలో ఇప్పుడు ఆ నల్ల అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నిజాలనేది మోషేకి వివరించింది. ఎవరంటే నీవు అసలుకి ఈమె కొడుకు కాదు, నీ ప్రజలందరూ ఈరోజు నువ్వు హింసిస్తున్న ఇశ్రాయేల్ అని తెలియపరిచింది ఎవరంటే ఈ కూసు దేశస్తురాలేనంట. చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు కొడుతుంది, హింసిస్తుంది వాళ్ళు ఎవరో కాదు, నీ ప్రజలే, నువ్వు వాళ్ళకు పుట్టినవాడివే. ఇది పరిస్థితిని చరిత్ర చెప్పగానే మోషే అది తెలుసుకొని నా ప్రజల్ని నా చేతితో హింసించి నా ప్రజల్లో ఇంత అవమానపరచబడుతూ ఇంత భయంకరమైన కఠోరమైన కొలిమి లాంటి అనుభవాలు పొందుతున్నప్పుడు నేను రాజస్థానంలో ఉండి సుఖభోగాలు అనుభవించడానికి ఇది నాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదని ఆమెను తిరిగి వాళ్ళ దేశానికి పంపించి ఇక ఒక్కొక్కడు భర్తం పడదాం, ఎట్టయినా నా ప్రజలను ఇక్కడ నుండి ఇడిపించాలని కంకణం కట్టుకున్నప్పుడు ఒక ఐగుప్తుని చంపాడు. ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు పోట్లాడుకుంటున్నప్పుడు చంపితే ఈ వార్త రాజుగారికి తెలిసి నువ్వు ఈ దేశస్థుడు అయ్యండి ఈ దేశస్థుడైన పౌరుని చంపుతావా అని రాజుగారు ప్రశ్నించినప్పుడు ఈయన ఏదైనా చేయగలడు, ఇప్పుడు ఆయన రాజస్థానంలో ఉన్నాడని అప్పుడు అక్కడి నుండి ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడికి? మిద్యాన దేశం. మిద్యాన దేశానికి వెళ్ళేటప్పుడు భార్య రాలా. ఈ భార్య ఎక్కడ పోయింది? మళ్ళీ ఎవరో నల్లమ్మాయి. నేను స్తోత్రం గట్టిగా చెప్పండి. మరలా ఆఫ్రికా వెళ్ళిపోయింది. ఇథోపియా పక్కనే ఉంటుంది కూసు దేశం అని, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మిద్యాన దేశం ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ పిల్లలు పుట్టారు. మళ్ళీ దేవుడు వచ్చి మాట్లాడాడు, ఐగుప్తులో ఉన్నట్టు నా ప్రజలను ఇడిపించమని 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పగల మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు నడిపించిన తర్వాత మరలా మార్గంలో ఎవరు కలిశారు? ఈ ముందు భార్య మళ్ళీ గెలిచింది. అప్పుడు ఈ మిరియాము అహరోనులకి చరిత్ర తెలియక నీకు ఆల్రెడీ భార్య ఉండగా మళ్ళీ ఇంకొక అన్నిరాల్ని పెళ్ళి చేసుకుంటావా అంటే అసలు పెళ్ళి ఇప్పుడు ఎందుకు జరిగింది? అది ఎప్పుడో జరిగింది. అలా చెప్పండి గట్టిగా. వాస్తవానికి చరిత్ర తెలియనప్పుడు నేను కూడా అపార్థం చేసుకున్నా. మోషే మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ వృద్ధాప్యంలో అనిపించింది. కానీ అసలు ఆ పెళ్ళి ఎప్పుడు జరిగింది? స్టార్టింగే జరిగింది. అది దాని స్తోత్రం కలుగునగాక. ఇది హిస్టరీ. చరిత్ర మొత్తం వివరించాలంటే బైబిల్ చాలదు నా ప్రియమైన బిడ్డలారా. కానీ కొన్ని విషయాలు మాత్రం బైబిల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ అహరోనుకి మిరియాముకి అర్థం కాక గొనుక్కుంటారు అట్లా ఇట్లా అని. ఎక్కడ ఉంది అది ఒక్కసారి తీయండి, మీకు అర్థమైంది. ఆ సంఖ్యాకాండంలో ఉంటుంది. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 12వ అధ్యాయం అంట సంఖ్యాకాండం 1వ వాక్యం. మోషే కూసు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆల్రెడీ ఎప్పుడో పెండ్లి చేసుకుంటున్నాడు కాదు, పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంటే ఈ పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఒకవేళ మోషే చేసింది తప్పు అయితే మోషేని దేవుడు అప్పుడే శిక్షించేవాడా కాదా? మోషే చేసింది తప్పని దేవుడు అనుకోవాలా. అప్పుడు ఏదో జరిగిపోయింది అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుందంటే అసలు రహస్యము వీరు నీ ప్రజలే అని తెలియపరిచింది కూడా ఆ కూసు దేశపు ఆ దేశపు యువరానని చరిత్ర చెప్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఎంతైతే కొల్లగొట్టుకొని పోయారో అదంతా కూడా మోషే ద్వారా మరలా తిరిగి ఇచ్చేసారు చరిత్ర. కానీ ఇక్కడ పెద్దవాడైన తర్వాత దేవుని కొరకు నింద మోయటానికి ఇష్టపడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరి కోసం? క్రీస్తు కొరకు నిందలు మోయాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు చర్చికి పోతుంటే ఎంతమంది మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు లేరా? వీళ్ళు ఎత్తే ఎప్పుడు చర్చి అంటాడు. ఆ పాస్టర్లకి ఏం పని లేదు, వీళ్ళకేమి అబ్బో ఈడుకుంది పెద్ద పని. ఏం పని? విమర్శించడం, గొనగటం, తిట్టడం, ఇదే ఈడి పని. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదంట. అమ్మ పెట్టదు, అంతే కదా. అట్లాగే ఇప్పుడు కొంతమంది వాళ్ళు బాగుపడే వాళ్ళని బాగుపడనివ్వరు. ఇట్లాంటి మాటలు వస్తాయి. అయినా భయపడమాకండి. క్రీస్తు నిమిత్తము ఆయన నామము కొరకు అవమానపరచబడటానికి అసలు మనం అర్హులమా కాదమా అని టెస్ట్ చేయడానికి అప్పుడప్పుడు దేవుడు మనకేం కలుగజేస్తున్నాడు?
శోధన కలుగు చేస్తున్నాడు. 4వది మన భక్తిని అభివృద్ధి చేయటానికి. హలో చెప్పాలి గట్టిగా. 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12 చదవండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా చదవాలి. హల్లెలూయా. సద్భక్తితో బ్రతుకునందు ఉద్దేశించు వానికి హింస తప్పదు. అయితే దుర్జనులను చాలండి. ఇది చూడండి, అందరు నాకెళ్ళి ఏ సైడ్ నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలన్నీ పోయాయండి, బాధలన్నీ పోయాయండి. ఏ సైడ్ నమ్ముకున్న తర్వాత ఒకటే అట్టుంది ఇట్టుంది అని అంటే అది వాడు ఇంకా క్రీస్తులో సరిగా నిలబడలేదు అని అర్థం. హల్లెలూయా. సద్భక్తి చేసే వారికి ఏం తప్పదంట చెప్పండి. హింస తప్పదు అని వాక్యం చెప్తుంది. హింస తప్పదని వాక్యం చెప్తున్నప్పుడు ఏ సైడ్ నమ్ముకుని శ్రమలు పోతాయి, హింసలు పోతాయని చెప్పడానికి నువ్వేవడరా? అసలు ఆయన నమ్ముకుంటేనేమొస్తాయి? హింసించబడతావని వాక్యం చెప్తుంది. మంచి భక్తి చేస్తే, సంఘంలో అందరూ మంచి భక్తి చేస్తే మీకు చిన్న చిన్న హింసలు వస్తాయి. అయినను వాటన్నిటిలో దేవుడు మనకేమిస్తున్నాడు? జయం అనుగ్రహిస్తున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలు. ఒక పాట ఏదో ఉండాలి. ఆ పాట ఏ పాట అంటే ఎవరో రాశారు ఆ పాట, మంచి పాట. ఎన్నాళ్ళు ఎక్కువ పెట్టాయి కొంచెం. ఎన్నాళ్ళు ఎదురీతనా యేసువా, ఎన్నేండ్ల ఎదకోతనా ప్రభువా. ఎదిరీత అంటే ఇది ఎదిరీతే కదా. ఎన్నాళ్ళు ఎదిరీత, ఎన్నేండ్లు ఎదకోత. ప్రభు రాకడ వరకు ఎన్ని తప్పదు మనకి. దేవుని స్తోత్రం. ఈ హింసలో, ఈ అవమానాలు, శ్రమలలో మనం ప్రభువులో ఇంకాస్త ఆత్మలు ఆనందిస్తూ ప్రభుకి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, సద్భక్తి చేయను ఉద్దేశించు వారికి హింస తప్పదు, హింస తప్పదు. హల్లెలూయా. ఈ రోజున కొన్ని సందర్భాలలో నా ప్రియమైన బిడ్డలు ఇలాంటి ప్రశ్నలు వేరుపడతాయి మనకి. ఎంత నీతిగా ఉంటున్నా, యథార్థంగా ఉంటున్నా, ఎంత న్యాయంగా బ్రతుకుతున్నా, ధర్మంగా బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, మందిరంలో నేనే ఒక స్తంభం లాంటి వాడనో, స్తంభం లాంటి దాన్ని, అన్ని సందర్భాల్లో ముందుండేది మేమే. మాకే ఎక్కువ హింసలో, శ్రమలో వస్తున్నాయి. ఏంటి ఆ ప్రశ్న? వస్తాయని అంటుంది. హల్లెలూయా. మంచి భక్తి చేసే వాళ్ళకి ఏం తప్పదండి? హింస తప్పదు. లోకములో ఏదంటారు చూడండి, కుడితి భక్తి చేసే క్రైస్తవులు కూడా ఉన్నారు కొంతమంది. కుడితి భక్తి అంటే ఈ వారంలో ఏదో ఒక పెళ్లి జరిగింది. ముహూర్తం ఏమో బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నారు, పెళ్ళి ఏమో నన్ను చేయమన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఆల్రెడీ 15వ తారీఖు కొంచెం ఇట్లాంటివి చూసినప్పుడు నేను భరించను కదా, ఇచ్చా ఆల్రెడీ క్లాసు. హల్లెలూయా. ముహూర్తం పెట్టడం తప్పు లేనప్పుడు బ్రాహ్మణ దగ్గర బ్రాహ్మణ చేత పెళ్లి చేయించుకుంటే తప్పు లేదు కదా. ఏమన్నా బ్రాహ్మణే పిలిపించి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చుగా, ఏమైంది? ముహూర్తానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పెళ్లి చేస్తే తప్పేందండి? తప్ప కుడితి క్రైస్తవులు చల్లగా లేరు, ఎచ్చగా లేరు, నులివెచ్చని స్థితి. మీరు కూడా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కుడితి భక్తి చేయమాకండి. హల్లెలూయా. ఉంటే ఆ ఒడ్డు, లేకపోతే ఈ ఒడ్డు. చల్లగానైనుండు. ఎవరో అంటున్నారంట మన వాళ్ళు పాపం పోతే నేను వెళ్ళలేదులేండి ఆ పెళ్ళికి. నేను వెళ్తే మీలో చాలామంది వచ్చేవాళ్ళే. నాకెందుకనో దేవుని ఆత్మ ప్రేరేపణ లేదు. ఇక ఇది అయ్యా ఎవరో ఒకరి చేత చేయండి అయ్యా అది ఇది అని అన్నారు వాళ్ళు. సరే ఒక అతన్నాడు ఇదంటారు చూడు, దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉంటారు కదా. దాని స్తోత్రం. పైసామే పరమాత్మ అని డబ్బిస్తే ఏ పనైనా చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. దాని స్తోత్రం. ఇది పరిస్థితి అని చెప్పి మా వాడు ఒకడు ఉంటే వాడిని పంపించా, పాస్టర్ని. చేసి వచ్చాడంట. బ్రహ్మాండం చేశానని ఫోన్ చేశాడు. అంతే, కరెక్ట్ సూట్ అవుతావు నువ్వు వాడికి. హల్లెలూయా. మన వాళ్ళు అన్నారన్న, నువ్వు రాకపోవటం 100కి 100% బెటరు, మంచిది. కానీ అతను రావటం 100కి 100%. కానీ భలేవాడిని సెలెక్ట్ చేసేవాళ్ళు, సెలెక్ట్ చేయటం కూడా. ఎందుకని? అంతే. ఇప్పుడు ఏ కానుపుకి ఏ మంత్రసాన్ని రెడీ చేయాలో ఆ మంత్రసాన్ని రెడీ చేయాలి. దాని స్తోత్రం కలుగునగా. ఇతను కూడా చెప్పుకున్నాడు, బ్రహ్మాండం చేశాను నేను పెళ్ళి, భలే మెచ్చుకున్నారు నన్ను అన్నాడు. కరెక్ట్. అవును, బాగానే మెచ్చుకుంటారు. ఎందుకని? అంతే. హల్లెలూయా. నా ప్రియని బిడ్డారు, కుడితిగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి హింస వస్తుందా? బాధలు వస్తాయా? అలాంటి ఏముండదు.
అన్నీనండి, అదండి ఇదండి మొత్తం అట్ట కాసేపు లోకంలో ఉంటామండి, కాసేపు దేవుళ్ళలో ఉంటామండి. మీరు ఎవరు? మేము క్రైస్తవులమేనండి. యేసయ్య అంటున్నాడు, చల్లగానైనండు. చెప్పండి. మందిరం దాకే సినిమా పాటలో డీజేలు పెట్టుకుంటా దబ్బుగో. ఇప్పుడు మీలో కూడా కొంతమంది కంతిరోళ్ళు ఉన్నారు. మీ సంగతి తెలిసి నాకు, అందుకే చెప్తున్నా. దొరక నీకు కూడా గట్టిగా చెప్పాలి. పిల్లల పెళ్లి చెప్తే మా చేత చెప్పడానికి డేర్ లేదు వీళ్ళకి. నేను స్తోత్రం, అవునా కాదా? అన్న ఒప్పుకోవట్లేదు అన్న. అక్కడ దాకి డీజేలు పెట్టి సినిమా పాటలో అని చేపించి ధూమ్ధామని చెప్తున్నారు. చర్చిలోకి వెళ్ళినంత ఏ పెళ్ళి పాస్టర్ గారు చేసిండు. అయ్యో అక్కడ దాకా అన్ని కార్యాలు చేసిన నీవు మందిరంలో మరలా ఈ దేవుడి పేరు ఎందుకు పెట్టడం? అక్కడ నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. నేను స్తోత్రం. చల్లగానైనను వెచ్చగానైనా లేకుండా నులివెచ్చని స్థితిలో ఉండటం అంటే ఇది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధంగానే జరగాలి. ఇప్పుడు నేను చాలా వివాహాలు అట్లానే పూర్తిగా ఇట్లా ఉంటేనే చేస్తాననేది. అందుకనే నేను స్తోత్రం కలుగునగాక. మీకోసం వాక్యాన్ని ఎట్లా హద్దు మీరుతామండి? హద్దు మీరకూడదు కదా. ఒకవేళ తెలుసో తెలియక జరిగిన సరి చేసుకోవాలి, మంచి మార్గంలోకి రావాలి. అయ్యో ప్రభా తెలుసో తెలియక జరిగి ఆయన ఇప్పుడు సరి అవుతాం, సరిదిద్దుకోవడమే కదా దేవుడు కోరుకుంటుంది. హల్లెలూయా. అలాంటి వారికి ఏం తప్పదో? హింస తప్పదో. నేను స్తోత్రం కలుగునగాక. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అట్లాంటి యొద్దు. పరిశుద్ధమైన వివాహాలు పరిశుద్ధంగా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తిని వృద్ధి చేయడానికి దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని శోధనలని కలుగు చేస్తాడు. 5వది శోధన ఎందుకు వస్తుందంటే మన విధేయతను పరీక్షించడానికి. కీర్తన గ్రంథం 119 కీర్తన 67 వాక్యం. అప్పుడే దీని బిడ్డలారా, మనం సరైన విధేయతలో ఉన్నామా లేదా? సరైన విధేయతలో ఉన్నామా లేదా? 119:67 వచనం. త్వరగా చదవాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, మంచి రూట్లోకి తీసుకురావడానికి ఏం పెడుతున్నాడు? శోధనలు కలుగు చేస్తున్నాడు. హలో చెప్పులు గట్టిగా. మారండయ్యా, మార్పు చెందండి అయ్యా అంటే మాట అంటారా? మళ్ళీ వదిలిపోయిన దెయ్యం రావద్దు. మాటన్నారంటే పోయిన రోగం రావద్దు మళ్ళీ. హల్లెలూయా. పోయిన నష్టాలు కష్టాలు వస్తే కాదు, పోయిన నష్టాలు కష్టాలు వస్తే అప్పుడు మళ్ళీ మాట అంటావు. అన్నీ బాగుంటే ఆడ మాట అంటావు. ఇది అదే. అందుకనే అంటున్నాడు భక్తుడు ఏమని? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా బ్రతికాను. ఇప్పుడు శ్రమ కలగగా, ఇప్పుడు శోధన కలగగా నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. అందుకని కొన్ని శోధనలు మన మంచి కొరకే వస్తాయి. మనల్ని విధేయులుగా మార్చటానికి, మనలో ఉన్న అవిధేయత తొలగించటానికి. 6వది మనల్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 చదవండి. ఇంకొక పాయింట్ ఉంది, త్వరగా చెప్పేస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారిని బెదిరింపునకు భయపడకుడి. అంటే కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలో నా ప్రియ దేని బిడ్డలారా ఏ కారణము లేకుండా వస్తున్నాయి అనుకోండి, మనం ధన్యులమే. ధన్యులు అనే మాట ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని ఉంటుంది. ధన్యత అనే పదానికి బ్లెస్సెడ్ అంటే ఆశీర్వాదించబడతావు. హల్లెలూయా. శోధనలు కలిగినప్పుడు ఏం చేయబడతావు? ఆశీర్వాదించబడతావు, దీవించబడతావు. నీ స్థాయి ఇంకా పైకి పెరిగిద్ది. దేవుడు నిన్ను ఇంకా అంచెలంచెలో యోసేపులాగా నేను దీవిస్తాడు. యోసేపుని సొంత అన్నదమ్ములు గుంటలో పడేశారు, అమ్మేశారు. నమ్మిన యజమానురాలు భార్య నిందవేసింది. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత గుంటలో ఉన్నవాడు ఈరోజు ఏమెక్కాడు? సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు యోసేపుకి కలిగిన శ్రమలు, శోధనలు మంచిగా చెడుగా సహించాడు కనుక ఈరోజు ప్రధానమంత్రి అయిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని శోధనలు ఎందుకయ్యంటే మనం దీవించబడటానికి, హెచ్చించబడటానికి, ఆశీర్వదించబడటానికి కారకం.
అలాంటప్పుడు మనం దేవుణ్ణి దూషించడం, సనగటం, గొనగటం ఇట్లాంటివి మానుకోవాలి. హల్లెలూయా. చివరి మాట ప్రకటన గ్రంథం 21:4 చదవండి. చివరి మాట 7వ పాయింట్, చివరి మాట చదవండి. మనలను మహిమలోనికి మార్చుటకు అని వాక్యం చెప్తుంది. 21:4. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూసారా, ప్రతి బాష్ప బిందువులు వారి కన్నీరు అంటే వారి కన్నులకు ఉన్నది తుడిచివేసెను, మరణము ఇంక ఉండదు. అది చెప్పండి గట్టిగా. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధను అనుభవించి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? పరలోకం వచ్చారు. దేవుడే వారి యొక్క కన్నుల బాష్ప బిందువులను తుడిచేశాడంట. ఇట్లా తుడిచేశాడంట. ఘనస్తోత్రం కలుగునుగా. ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు. ఇలా అంటారయ్యా, ఆ రాజ్యము కొరకు నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ప్రియదేని బిడ్డలారా, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు ఎన్నో కలుగుతాయి. ఈ విధమైనవి ఎందుకంటే మనల్ని మహిమగా మార్చటానికి. హల్లెలూయా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. ఎన్నిటి కొరకు దేవుడు మనకు శోధనలు కలుగు చేస్తున్నాడు చెప్పండి? 7 కారణాలతో దేవుడు మనకి శోధనల్ని అనుమతిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. 1, మనలో విశ్వాసం బలపరచబడటానికి. 2వది, మన దృష్టి కోణాన్ని మార్చటానికి. అలాగే మనం క్రైస్తవులమని నిరూపించబడటానికి. అలాగే 4వది, మన భక్తిని అభివృద్ధి చేయటానికి. 5వది, మన విధేయతను సరిదిద్దటానికి. 6వది, మనం ఆశీర్వాదములు పొందటానికి. 7వది, మనం మహిమగా మార్చబడటానికి. ఇన్ని విధములుగా దేవుడు మనకి శోధనలు కలుగు చేస్తాడు. అంటే ఈ శోధనల వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమ విశ్వాసులు, ఇదిగో ఈ మధ్యాహ్న వేళల్లో శోధన కలుగుతున్నది. శోధన సహించేవాడు ధన్యుడు. ఈ శోధనలలో నువ్వు నిలబడాలి, శోధన తట్టుకోవాలి. ప్రతి శ్రమ, నింద, అవమానం, ప్రతి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి బలహీనతలు, రోగాలు, ప్రతి కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నీకు నీ మేలు కొరకే దేవుడు చేస్తాడు. చేతుల పైకెత్తి శోధనలలో నన్ను నిలబెట్టయ్యా, శోధనలు జయించే కృపదయ చెయ్యా. ఎవరికి చెప్పుకోలేని బాధలు కొన్ని సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికి చెప్పుకోలేం చేస్తున్నాడు. దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమల గుండా నడిపిస్తున్నాడు? దేవుడు ఎందుకని నన్ను ఇలా పరీక్షిస్తున్నాడని నువ్వు వాపోతున్నావేమో. ఈ శోధన నీ మంచికి, ఈ శోధన నీ మేలుకి, ఈ శోధన నీ ఆశీర్వాదానికి, ఈ శోధన నిన్ను స్థిరపరచడానికి, ఈ శోధన నిన్ను బలపరచడానికి, ఈ శోధన నిన్ను అభివృద్ధి చేయడానికి, ఈ శోధన నిన్ను మహిమగా మార్చడానికి. ఈ శోధనను తట్టుకుంటే, జయించగలిగితే, ఈ శోధనలో నువ్వు నిలబడగలిగితే, ఆ శోధన నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ప్రతి శోధనలో నీవు కృప పొందాలి. అవి తట్టుకోవడానికి నాకు కృప కావాలయ్యా. ఎన్ని శోధనలు వచ్చినా భరించే శక్తి నాకు కావాలి. నా ప్రభా, శోధనలు సహించువాడు ధన్యుడన్నా. యోసేపు మీదకి వచ్చాయి శోధనలు, భక్తుడైన యోబు మీదకి వచ్చాయి శోధనలు, రాజు అయిన దావీదు మీదకి వచ్చాయి శోధనలు, అపోస్తుల మీదకి వచ్చాయి శోధనలు, ఆది సంఘం మీదకి వచ్చాయి